ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడే. ఒకే ఒక మాట, ఎక్కువ ఏమో చెప్పలే. వాళ్ళకి ఏమైనా చెప్పాడా? చెప్పలా. నా తర్వాత మీరు సువార్త ప్రకటించుడే, సదాకాలం మీకు నేను తోడై ఉంటానని మత్తయి సువార్తలో చెప్పాడు. ప్రైజ్ లార్డ్. 28వ అధ్యాయం చివరి 20వ వచనంలో, నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన మాట తప్పేవాడు కాదు. కనుక ఆయన వారి సేవకులకు, వారి పని చేయుచున్న సువార్త ప్రకటించున్న వారికి నిత్యము ఆయన కనుదృష్టి ఉంటుంది. వారిని గురించి, వారి కుటుంబాన్ని గురించి, వారి బిడ్డల గురించి చింతిస్తూనే ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి చింతిస్తాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, 34 వచనాలు చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎత్తుకు. ఎవరి గురించి చింతిస్తాడు? యేసయ్య యొక్క రాజ్యము ఏర్పాటు అవుతుందంట. దొంగ అన్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం అంటది, ఆయన భుజస్కంధాల మీద రాజ్యభారం ఉందని. ప్రైజ్ లార్డ్. మరి యొక్క రాజ్యము, ఆయన రాజ్యాన్ని, నీతిని ముందు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు గుర్తించు, దాని గురించి ప్రార్థన చేయి, అందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ గురించి దేవుడు చింతిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మాట చదువుమా, 34. ఎతకుడి అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి మీకు చింతించకు. రేపటి దినము దేని గురించి అట్టమ్మా? సంగతుల గురించి చింతించి. ఏది చింతిస్తుందంట? దేవుడు చింతిస్తాడు నీ అవసరతలను. రేపు నా కుమార్తెకు, నా కుమారునికి నేను ఏమి ఇవ్వాలి, ఎలా వాళ్ళని అభివృద్ధి పరచాలి, ఎలా నడిపించాలి, ఏ ఊరు పంపాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్న వారితో నేను ఉండాలి, ఇలాగా చింతించువాడు మన యేసయ్య. ప్రైజ్ లార్డ్. మాసిదోనియాలో సువార్త ప్రకటించకూడదని ప్రకటించినప్పుడు రోమా ప్రభుత్వము యేసు ప్రభు పౌలు గారికి చెప్పి, నువ్వు మాసిదోనికి వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు పౌలు శీలలు ఇద్దరు వెళ్ళి సువార్త ప్రకటించారు. 6 కుటుంబాలను రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు తెలుసు ఎక్కడ ఏ విధంగా చేయాలో, ఎలా ఉండాలో ఆయన చింతించువాడే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆలోచించేయండి ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలల చేత నువ్వు కొట్టబడుతున్నావా? నీ కుటుంబము బాధల చేత, శ్రమల చేత, శోధనల చేత, అప్పుల బాధల చేత కొట్టబడుతున్నావా? నువ్వు చేసిన చిన్న పొరపాట్లకు నువ్వు మొయ్యలేని భారం మోస్తూ నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతూ ప్రయాసంగా పడుతున్నావా? నీకు నువ్వే నీ ప్రయాస భారమును యేసయ్య పాద సన్నిధిలో ఉంచండి, ఆయనకు అప్పచెప్పండి. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నీ భారమును ఆయన మొయ్యాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గర్ధింపగా నిమ్మలమైన. ప్రైజ్ లార్డ్.
యేసు ప్రభు వారిని లేపాడు. ప్రభువా, నశించిపోతున్నాం, రక్షించమని. ఆయన లేచాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకన్నాడు ఆ మాట? విశ్వాసులమే కదా మనమందరము, దేవుని బిడ్డలమే కదా, యేసు ప్రభుని అంగీకరించిన వారమే కదా. కానీ ఒక్కొక్క సమయంలో మనలో అల్ప విశ్వాసం వస్తుంది. విశ్వాసంలో కొద్దిగా తొలగిపోతాం. ఆ యొక్క ధోనిలో ఉన్నవారు కూడా మర్చిపోయారు. సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మనలో ఉన్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిన వాడు మన మధ్య ఉన్నాడు. గుడ్డి వారిని చూపు అనుకరించిన వాడు మన మధ్య ఉన్నాడు. పక్షవాయు రోగును బాగు చేసిన వాడు మన మధ్య ఉన్నాడు. ప్రకృతి యావత్తు శాసించగలిగిన వాడు మన మధ్య ఉన్నాడు సంగతిని మరిచి, అయ్యా నశించిపోతున్నామయ్యా అన్నాడు. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నేను నీలో ఉంటే చాలు, నీ ఇంటిలో ఉంటే చాలు, నీ హృదయంలో నేను ఉంటే, నాకు స్థానం నువ్వు ఇస్తే గానా నువ్వు సమస్తమును జయించగలవు. ప్రైజ్ లార్డ్. నువ్వు సమస్తమును జయించగలవు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ప్రకృతిని శాసించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. సమస్తం ఆయన నోటు వాక్కు ద్వారా సృష్టించిన సృష్టికర్త ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 89వ కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగును అణుచువాడవు నువ్వే, దాని తరంగములు లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసావా ఆయన శక్తి ఎటువంటిదో? ఆయన సముద్రాన్ని గద్దించాడు, తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, ధోని మీద అలలు కొట్టడం ఆగిపోయినాయి. ప్రైజ్ లార్డ్. తరంగాలు ఆగిపోతాయి. ఒక్క మాట నోటి నుంచి షాల్వీగా. ప్రార్థన ఏం చేశాడు? ఏమన్నా చేశాడు అక్కడ? ఏం చేయలే. ప్రార్థన ఒకసారి చేశాడు. మార్తా మరియా తమ్ముడైన చనిపోయినప్పుడు లాజరు సమాధి వద్దకు తీసుకెళ్ళినప్పుడు అప్పటికి 4 రోజులైంది పాతి పెట్టి. అప్పుడు అన్నాడు, చిన్న ప్రార్థన చేశాడు తండ్రికి, అయ్యా నేను నీ యొద్ద నుంచి పంపబడి ఉన్నానని ఈ ప్రజలందరూ తెలుసుకునేలాగున అని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. పేత వస్త్రము చుట్టబడిన వాడై, తాళ్ళతో కట్టబడిన వాడై బయటికి వచ్చి నిల్చున్నాడు అంట లాజరు. ఆ మాటల్లో శక్తి ఉందండి, ఆ మాటల్లో ప్రభావం ఉంది. నిన్ను చనిపోయిన స్థితి నుంచి బతికించువాడు ఆయనే, నీ పాపం నుంచి ఆయన విడిపించువాడు ఆయనే, నిన్ను రక్షించువాడు ఆయనే. నువ్వు గుర్తించితే చాలు నా ప్రియ సహోదరి సహోదరా. గుర్తించకపోతే నేనేం చేసేయలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందుకు ఆయన, విశ్వాసము లేని ఈ తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందునని, ఎంతవరకు మిమ్మల్ని సహించుతునని. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మాట ఎవరితో అన్నారు తెలుసా? మీ శిష్యుల దగ్గరికి వచ్చామయ్యా, వాళ్ళు బాగు చేస్తారనుకున్నాను, బాగు చేయలేదు, మీరేనేమన్నా బాగు చేస్తారా అని అన్నప్పుడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. నా యుద్ధకు వారిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అంటున్నాడు, ఈ తరము వారులారా, విశ్వాసము లేని వారులారా, అల్ప విశ్వాసులారా, నమ్మిక లేని వారులారా, ఈ తరములో ఉన్నవారు అంటే ఆ కాల సమయంలో జీవించుతున్న వారులారా అని అర్థం. ప్రైజ్ లార్డ్. ఎంతకాలం నేను సహిస్తాను మిమ్మల్ని? చెప్పిన మాటలు మీరు చెవి వెగ్గక, మీ హృదయాల్లో పదిలపరుచుకోక, నా మీద విశ్వాసం ఉంచుకోక మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని ఈ మాట మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేసుకోండి. ఈరోజు మన జీవితాలలో కొట్టబడుతున్నటువంటి అలల్లాంటి శ్రమలు జయించాలంటే నీలోనన్నా, నీ హృదయంలోన్నా దేవుడు ఉండాలి, యేసయ్య ఉండాలి. లేదంటే నీ ఇంటిలోన్నా యేసయ్య ఉండాలి. ఈ 2 స్థలాల్లో లేకపోతే నీ ఇల్లు తారుమారు అవుతుంది.
ఈ అలలు వస్తూనే ఉంటాయి, తాకిడి వస్తూనే ఉంటాయి, శోధనలు శ్రమలు వస్తూనే ఉంటాయి, భరించలేవు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి. ఈరోజు శక్తి గల దేవుడు, ప్రభావం గల దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, నీళ్లను గర్దించినప్పుడు అవి ఆగిపోయినాయంట. సముద్రం గర్దించినప్పుడు ఏమైనాయి? ఆగిపోయినాయంట. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 14వ అధ్యాయం 21, 22 వచనాలు చదువు. తన చేయి చాపగా ఆ రాత్రి యందు బలమైన తూర్పు గాలి చేత ఆ సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉండేను. దేవుని నామ చప్పట్లు, దేవుని మహిమపరచండి. పారుతున్నటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఏ విధముగా ఒక మేస్త్రి గోడ కడతాడో ఆ ప్రకారమే ఇరు ప్రక్కల నీళ్లు గోడలాగా నిలబడినాయంట. ఇంత గొప్ప శక్తి గల దేవుడు, మహిమ కలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు కనుగొనిన దేవుడు, ఈ సత్యాన్ని మర్చిపోయావే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవడండి అపవాది? నా దేవుని ముందు ఆగుతాడా? ఎర్ర సముద్రం పాయలు చేసి గోడలాగా నిలబెట్టాడే నీళ్లను. ఈ దుష్టుడు ఆగగలడా? ఈ దుష్టుడు ఏమి చేయగలడు? మనల్ని ఏమి చేయలేడు నా ప్రియ సహోదరి సహోదరా. వాడు మన దరిదాపు రాలేడు కూడా. ఎందుకు తెలుసా? వాని తల శిలవలో చితక తొక్కాడు. వాని తల ఏం చేశాడు? శిలవలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 48వ వచనం చదివితే ఆయన ఆ యొక్క సముద్రం మీద నడిచి వెళ్ళాడంట. ప్రైజ్ ది లార్డ్. నీటి మీద నడిచిన వాడు నా దేవుడు ఒక్కడే. నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆయన పాదం వేస్తే గట్టి పడుతూ వెళ్ళిపోయాయి. ఎక్కడ పాదం వేస్తే అక్కడ నీళ్లు గట్టి పడుతూ వెళ్ళిపోయాయి. రోడ్డులాగా తయారైపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు సముద్రం మీద. నీకెందుకంటే భయము? ప్రకృతిని శాసించగలిగిన దేవుడు, రోగాలు బాగు చేయగలిగిన దేవుడు, అపవిత్రాత్మల దెయ్యములను ఎలగొట్టగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, నువ్వు ఆయన కుమార్తె, ఆయన కుమారుడిపై ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆలోచించేసావా? ఎప్పుడైనా ఆలోచించేసావా? ఎందుకు నువ్వు అల్ప విశ్వాసిగా ఉండాలి? ఎందుకు నువ్వు భయపడాలి? ప్రార్థన చేస్తే ఈ లేఖనాలు ఎత్తిబట్టి ఎందుకు ప్రార్థన చేయలేము? లేఖనాలు ఎత్తిబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి ఎటువంటిదో తెలుసా నీకు? బలమైన శక్తి వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. లేని శక్తి నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీ దరిదాపుకు అపవాది కదా, వాని శాన కూడా రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జయించగలిగిన వాడు మన యేసయ్య మన పక్షాన ఉండగా, ఈ లోకాన్ని జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు, ప్రకృతిని జయించిన వాడు, రోగాలు జయించిన వాడు, దుష్టాత్మలను జయించిన వాడు నీ పక్షాన నీతో ఉంటే నీకు భయమేలా? భయపడక్కర్లేదు. ఆ యొక్క ధోనే ఆ యేసు ప్రభు ఎప్పుడు గర్తించాడో నెమ్మదైంది తుఫాను. అలలు ఆగిపోయాయి. ఆ ధోని మీద కొట్టడం ఆగిపోయింది. అలలు చారవలసిన గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చబడినది. చప్పటికో దేవుని మహిమపరచండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా రేపు ఆయన చెప్పిన ప్రకారం భూమి మీద జీవిస్తే, ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తే, మారు మనసు కలిగిన వారై బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ పొంది ఉంటే దేవుని రాజ్యంలో చేరతావు. నువ్వు ఆయన చెప్పిన ప్రకారము ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలుభాగస్తులు అవుతూ జీవిస్తే నీ ఆత్మ నిత్యము జీవిస్తుంది ఆయన సన్నిధిలో. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ఆయన అనుసరించి జీవిస్తే ఆయన రక్షణ నీకు కలుగుతుంది.
బాప్తిసము, రక్షణ, నిత్యజీవము ఆయన చేతిలో ఉన్నాయి. అవి నీకు కావాలంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా నువ్వు సిద్ధపాటై నీ మనసు మార్చుకొని జీవిస్తే అవి నీకు దక్కుతాయి, నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనం చూస్తే గాన మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఏంటంట, ఈయనకు గాలియో సముద్రమును, ప్రైజ్ ది లార్డ్, ఆశ్చర్యపోతున్నారంట. నేను ఒక మాట మీకు చెప్పాను ఈరోజు. మా సహోదరుడు డేవిడ్ లివిస్టన్ గారు, సహోదరి కృపమ్మ గారు ఉన్నారు ఇక్కడే. ముదినపల్లి వెళ్ళే రూట్లో మల్లాయపాలెంలో రోడ్డు పక్కన గొప్ప స్థలం ఒకటి కొనుగోలు చేసి గొప్ప మందిరం కట్టారు. గేటుకు ఈ భాగాన సతీష్ కుమార్ చర్చి ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చి కట్టినాడు. విస్తారమైన ప్రజలు సంఘాలు వదిలేసి అక్కడికి వెళ్తూ ఉంటారు. అటుపక్క మరి మోటూరులోను, ముదినపల్లిలోను, మల్లాయపాలెం దాటిన తర్వాత చౌటుపల్లి ఏరియాలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. లబోదిబో మొత్తుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, మా సంఘాలు ఖాళీ అయినాయని. కానీ మా సహోదరుడు సహోదరి మోకరించి ప్రార్థన చేస్తే మోకాల నుంచి 2 గంటల దాకా లెగరు, స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతారు. ఈరోజు ఆ మందిరంలో అనేక మంది బాప్తిసం తీసుకొని అనేక మంది బిడ్డలు 25-30 మంది దాకా చేర్చబన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిచ్చారు వాళ్ళకి? ఎవరికి ఇచ్చారు? నా సహోదరుడికి. ఆశ్చర్యపోతున్నారు. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలే కాదు, ఆ యొక్క సంఘ కాపర్లు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డు పక్కన మందిరం కట్టి ఇంత అటాసంగా ప్రార్థనలు జరిగిస్తున్నాడు, ఇంతమందికి బాప్తిసం ఇస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అది మా సహోదరుడు డేవిడ్ గారి మహిమ, మా సహోదరి కృపమ్మ మహిమ కాదే. వారు సేవిస్తున్నటువంటి, వారు ఆరాధిస్తున్నటువంటి నా సర్వశక్తి గల దేవుడి యొక్క మహిమ, నా యేసయ్య కృప, నా యేసయ్య కార్యము అక్కడ చూస్తూ ఉన్నాడు ప్రజలు. నేను 3 సార్లు వెళ్ళాను ఆ మందిరానికి, నేను చూసి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ఆనుకొని జీవిస్తే, దేవునితో ఉంటే అటువంటి అద్భుతాలు చూస్తావు, లేకుంటే చూడలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మల్లాయపాలెంలో డేవిడ్ లివిస్టన్ గారు మందిరం కట్టాడు. దేవుని పరిచయ కోసము పొలాలు అమ్మాడు, బంగారు వస్తువులు అమ్మాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. దేవుడు చూశాడు వాళ్ళను, వాళ్ళ హృదయాన్ని చూశాడు, వారికి సహాయం చేశారు. ఆశ్చర్యపోయారు. అరే, సముద్రంలో ఆ తుఫాను గర్జిస్తే, అలలు గర్జిస్తే ఆగిపోతాం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అక్కడ కాదండి, మన కళ్ళ ఎదుట ఆశ్చర్యపోవాలి. మా సహోదరుని చూసి, మా సహోదరి పరిచర్యను చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆశ్చర్యపోవటానికి దేవుని కార్యం మన జీవితాల్లో జరగాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. అదే దేవునికి మహిమ, అంతేకాని వేరే కాదు. కాబట్టి ఈ మాటలు కూడా జ్ఞాపకం చూసుకొని, నువ్వు ఈ పేటలో, ఈ స్థలములో నువ్వు మహిమ పొందాలంటే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. సమస్యలు జయించాలి, శోధనలు జయిస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అల్పునైన నన్ను కూడా మా సహోదరుడు 2 చోట్ల మీటింగులలో నన్ను వాడటానికి ఆయన ఉపయోగించాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న శిబిరంలోకి వచ్చాడు, చూశాడు, అన్నయ్య మంచి
వాక్యోపదేశం చేయగలడు అనుకున్నాడు. మొన్న చిన్నపారుపూడిలో జరిగింది. ఆ తర్వాత పామూరులో కూడా నన్ను వాడుకోవటానికి అన్నయ్య సహాయం చేశాడు. ఎందుకంటే అక్కడ దేవుడు మహిమ పొందాడు. ప్రైజ్ లార్డ్. ఈ దేవుడు వాడుకుంటాడు అంతే మనుషులను. అన్నను వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు 2 ప్రదేశాలలో. దేవుడి చిత్తమైతే మేము మా సహవాసంలో ఇలా కొనసాగాలని, సహవాసంలో ముందుకు సాగిపోవాలని ఆశపడుతూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. తొలిగా ఈ మందిరంలో అడుగుపెట్టినప్పుడు నిజంగా అన్ని అవయవాలు బాగున్నాయి, ఇంకా మేము ఇంత పరిచర్య చేయలేకపోతున్నాము. మరి దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారిని చూసినప్పుడు ఆ వయస్సులో అంత వృద్ధాప్య మందు 2 ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిపోయి ఇంకా కూర్చొని తినాలి ఆ వయస్సులో ఆ దైవజనులంతా ఆసక్తితో పరిచర్య చేస్తే యవ్వన వయసులో ఇంకా మేము ఇంకెంతో పని చేయాలని మాకు ఈ శిబిరంలో ఒక గొప్ప ఆదరణ మాకు దొరికింది. హల్లెలూయా. దైవజనులను చూసి ఇంకా మేము చేయాల్సిన పని చాలా ఉంది. ప్రభు మమ్మల్ని పిలిచారు, ఒక 4 మందిరాలు కట్టాం. మా కొరకు ప్రార్థన చేయండి. మరి శిబిరంలో ఉన్నప్పుడు మాకెంతో మనోధైర్యం అంటే దైవజనులతో ఆ ప్రార్థన సహాయము. ఇప్పుడు ఏదో రకంగా ప్రార్థనలు ఉంటానంటే మా పరిచర్యలో, కానీ శుక్రవారం అన్నగారితో కొద్ది నిమిషాలు చక్కగా గడపటానికి ఆ ఖాళీ సమయంలో కాకుండా పని ప్రార్థనలో వెనక ముందు చూసుకొని ఇక్కడ గడపాలని మేము ఎంతో ఆశతో వస్తున్నాం. హల్లెలూయా. ఈ పరిచర్ను ప్రభు ఇంకా దీవించునుగాక. అన్నగారికి మంచి ఆరోగ్యం ప్రభు ఇచ్చునుగాక. ఈ శిబిరము 4 వైపుల అభివృద్ధి పరచునుగాక. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మోకరించి సేవకుల్ని ప్రభు ఇంకా బలపరచాలి, అనేక ప్రాంతాలలో వాడుకోవాలి. ప్రవచన ఛానల్ ద్వారా అనేక వందల వేల లక్షల మంది చూస్తున్నారు. ఆ టీవీ పరిచరణ ప్రభు ఆశీర్వదించాలి. దైవజనులు ఎక్కడ నిలబడిన ప్రభు దైవజనుల మీద బలమైన అభిషేకం కుమ్మరించినట్లుగా ఈ శిబిరంలోకి వస్తున్న అనేక ప్రజలను ప్రభు ఆశీర్వదించినట్లుగా, వేల వేసి ప్రజలను ప్రభు నడిపించినట్లుగా, ఇదొక స్వస్థత కేంద్రంగా ప్రభు మలుచున్నట్లుగా, అద్భుతాలు జరిగే శిబిరముగా ప్రభు మలుచున్నట్లుగా ప్రభువును మనం వేడుకుందాం. ప్రభు అన్నారు, అడుగుడి, వెదుకుడి, తట్టుడి. యేసయ్యా, మీ సేవకులు వాడబడితే సంతోషించేవారిలో మేము మొదటి వారమని, మీ సేవకులు ఆరోగ్యంగా అనేక సంఘాలకు దీవెనకరంగా మలచండని, సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలి. ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగించాలి. 2 అభిషేకముతో నింపబడాలి. 2 అభిషేకముతో నింపబడాలి పరిచర్య. ఏలియా తర్వాత ఎలీషా మీదకి దిగిన ఆత్మ ఆవరించినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు కన్నీరు కార్చుదాం. ఈ పరిచర్య కొరకు ఒకరు ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభువా మీకు స్తోత్రమున నశించిపోతున్న ఆత్మల పట్ల ఒకరు పరిచర్యకు ఒకరు సహకరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుంటూ నీ కృప మాకు దయచేయ్యా, నీ కృప మాకు దయచేయ్యా. ఈ పరిచర్యలు ఎంతో సహకరిస్తున్న కుమార్ బాబును కూడా ప్రభు దీవించినట్లుగా అయ్యా మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యకి యవ్వనస్తున్న ప్రభు దయచేయనట్లుగా, దైవజనులకు ప్రభు సేవకులను అప్పగించినట్లుగా, విశ్వాసులను ప్రభు అప్పగించినట్లుగా, కావలసిన వనరుల ప్రభు దయచేయనట్లుగా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి మీ కొందనాలు. అందరూ కొద్ది నిమిషాలు నోరు తెరిచి ఎలుగెత్తి ప్రభువుని బ్రతిమలాడుదాం. దావీదు కుమారుడా, దాటిపోవద్దయ్యా,
దాటిపోవద్దయ్యా. ఈ పరిచర్యలో మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారయ్యా. ఇంకా 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 ఎన్నో దాచిపెట్టారు నాయన. అయ్యా స్తోత్రమని 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 దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారిని మీరు బలపరచండి అయ్యా. అయ్యా నూతన ఆత్మలు నడిపించండి అయ్యా. క్రొత్త వారు నడిపించండి అయ్యా. పాత వారు నడిపించండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా ఎందరో మేలు పొందుకున్నామని సాక్ష్యము మేము వింటున్నాము నాయన. వారందరిని నడిపించండి. మేలులు పొంది అనేకులు జారిపోతున్నారు నాయన. ప్రభువా, ఎంతమంది అయితే పరిచర్యలో మేలు పొందారో వారందరూ తిరిగి పరిచర్యలో అయ్యా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆటంకాలు తొలగించండి, అభ్యంతరాలు తొలగించండి అయ్యా. బలమైన ఆత్మలు నడిపించండి అయ్యా. ఉద్యోగస్తులు నడిపించండి, వ్యాపారస్తులు నడిపించండి, ధనవంతులు నడిపించండి, రక్షణ లేని వారు నడిపించండి, రోగులను నడిపించండి నాయన. రకరకాల దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు యేసు నామములో ఈ శిబిరములోనికి, ఈ ఉపవాస ప్రార్థనలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మందిరానికి రాకుండా అడ్డుగా ఉన్న ప్రజలను సన్నిధికి రాకుండా, శిబిరములోనికి రాకుండా అడ్డుగా ఉన్న దురాత్మ శక్తులారా యేసు నామములో విడిచి ఆపిస్తున్నా. ద్వారము తెరవబడునుగాక. అపవాదికి కలవరము కలుగునుగాక. యేసు రక్తము జయం ప్రోక్షింపబడాలి, 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 ప్రోక్షింపబడాలి. యేసు రక్తము ప్రోక్షింపబడాలి, పరిచర్య మీద ప్రోక్షింపబడాలి. అయ్యా కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. ఈ సేవకురాలు నాయన అయ్యా కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహాయము చేయండి. మమ్మల్ని బలపరిచినటువంటి డేవిడ్ స్టీవెన్ అయ్య గారికి, అలాగే కుమార్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేశారు. ఇప్పుడు వారి ప్రార్థనలు మనం ఆలకించిన దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన సంఘానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దీవెనలు, ఆశీర్వాదాలు సర్వశక్తి గలడు అనుగ్రహించి మనల్ని బలపరచబడునుగాక. ప్రార్థన చేసిన ఆ సంఘాలను, ఆ యొక్క కుటుంబాలను దేవుడు బహుగా దీవించి సంఘాలను విస్తరింపచేసి దేవుడు మహిమ పొందునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలందరూ కూడా కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి నాయన దీవించి ఆశీర్వదించండి. వారు తిరిగి వెళుతుండగా క్షేమంగా, సురక్షితంగా వారి గృహాలుగా చేర్చమని, విడిచి వెళ్తున్న నాతోనూ కూడా మీరు ఉండమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిన్ను సవాసం ఇప్పుడు ఎల్లవేళలా సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును నాయన, అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకును నాయన, గృహిణీలకును, విద్యావంతులకును, చేతివృత్తులు చేసే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రభువా డేవిడ్ లివిస్టన్ గారి యొక్క కుటుంబానికి, వారి సంఘాలకు, కుమార్ బాబు వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క సంఘాలకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.